పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఈ 'ఓజీ' సినిమా సెప్టెంబర్ 25 రిలీజ్. అది దగ్గరయ్యే కొద్దీ దాని మీద హైపు, ఆ బజ్జు అలా ఇన్ టర్మ్స్‌లో పెరిగిపోతుంది. ఒక్కొక్క మాట వింటుంటే. వాళ్ళు ప్రమోషన్‌కి ఇంకా అంటే ట్రైలర్ రిలీజ్ అవ్వగా గానీ, అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ, ఇవి పెట్టేలోగానే వాళ్ళు విడుదల చేసే ఆ గ్లింప్స్ ఉంటాయి గదా! అవి అసలు మామూలుగా ఉండట్లేదు. నిన్నటి రోజు చూసుకుంటే గనక 'ఒమ్మి' అంటే పవన్ కళ్యాణ్ ఓజాస్ అయితే 'ఓజీ' అయితే 'ఒమ్మి' ఎవరు? హం ఇమ్రాన్ హష్మి. ఈ ఇమ్రాన్ హష్మి బాలీవుడ్‌లో ఒక నటుడు. ఆయన తీసుకున్న ఈ మధ్య కాలంలో డైరెక్టర్స్ ఏ విధంగా తయారు చేశారంటే ఆహ్, విలన్ క్యారెక్టర్ కూడా చాలా శక్తివంతంగా తయారు చేస్తున్నారు. చాలా సినిమాలు చూస్తే మన బాలీవుడ్‌లో గాని, అలాగే ఇక్కడ టాలీవుడ్‌లో గాని ఎక్కడైనా సరే. ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ ఏముంది మొత్తం అన్ని చోట్ల ఒకటే కాబట్టి, అన్ని చోట్ల పాన్ ఇండియా మూవీ వచ్చేసాయి కాబట్టి. ఈ 'ఇమ్రాన్ హష్మి' ఎందుకంటే మొన్న 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' బర్త్‌డే సెప్టెంబర్ 2 ఒక గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఆ రోజు చూస్తే కనుక చాలా బావుంది అది. చాలా ఆశ్చర్యకరంగా పవన్ కళ్యాణ్ మీద ఒక 4, 5 షాట్లు పడ్డాయనుకుంటే మొత్తం 'ఇమ్రాన్ హష్మి' గురించి, అతని క్యారెక్టర్ గురించి అలాగ మనకు పరిచయం చేసినట్టుగా చూపిచ్చారు. అయితే దానికి సంబంధించి 'ట్రాన్స్ ఆఫ్ ఒమి' పేర్లు కూడా చాలా 'ఓజస్ గంభీర్', 'ఒమి'. ఆ 'ట్రాన్స్ ఆఫ్ ఒమి' అని చెప్పి నిన్నటి రోజున ఒక బ్యూటిఫుల్ గ్లింప్స్ అనాలి. అది ఒక ప్రోమో అనుకుందాం మన భాషలో చెప్తే. ఆ పాట ఆ సాంగు విలన్ మీద ఆ సాంగ్ విలన్ డెప్త్ చూపిస్తూ క్యారెక్టర్ గురించి వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆహ్, ఈ ఇంటెన్సిటీ గురించి చెప్తూ ఆ 'ఒమి' అంటే ఇప్పుడు హీరో క్యారెక్టర్ ఎలివేషన్ రావాలి అంటే విలన్ టఫ్‌గా ఉండాలి. విలన్ మామూలుగా ఉంటే కుదరదు. ఆషామాషీగా ఉంటే కుదరదు. విలన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే హీరో అంతకు మించి హీరో క్యారెక్టర్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు దీని ద్వారా మనకి డైరెక్టర్ సుజిత్ చెప్పబోయేదేంటంటే ఈ 'ఒమి' 'ట్రాన్స్ ఆఫ్ ఒమి' చూస్తే మనకు అర్థమయ్యేదంటే ఈస్ వెరీ పవర్‌ఫుల్. ఈస్ వన్ ఆఫ్ ది గ్యాంగ్‌స్టర్ కావచ్చు. దాని మీద పైచేయిగా మన 'ఓజాస్ గంభీర్' 'ఓజీ' క్యారెక్టరు చేస్తుంది. ఇప్పుడు ఇతన్ని చూస్తేనే గూస్ బంప్స్‌లా ఉన్నాయి 'ఇమ్రాన్ హష్మి' గురించి. ఎందుకంటే చాలా సినిమాలు చూస్తే 'యానిమల్' గాని, రీసెంట్‌గా 'కూలీలో' 'నాగార్జున' గారు చేశారు. అలా 'వార్ 2లో' కూడా కొన్ని విలన్ షేడ్స్ ఉన్నటువంటి 'ఎన్టీఆర్' చేశారు చూసి విలన్ క్యారెక్టర్ కూడా హీరోకి ధీటుగానే తయారు చేస్తున్నారు. అంటే విలన్ చాలా టఫ్‌గా ఉంటే హీరో వాడి మీద ఇంకా 10 టైమ్స్ ఎలివేషన్‌గా వచ్చేటట్టుగా చేస్తున్నారన్నమాట. ఆ రకంగా చూస్తే ఈ 'ట్రాన్స్ ఆఫ్ ఓమి' చూస్తే అసలు పండగే పండగ. ఆ క్యారెక్టర్ డెప్త్ ఏంటి? దాన్ని బట్టి అసలు మన హీరో 'పవర్ స్టార్' పవర్ ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చుమాట. లేదంటే ఇప్పుడు 'పవర్ స్టార్' సినిమాలో మనం అందరం 'పవర్ స్టార్‌ని' చూద్దాం అనుకున్నప్పుడు 'ఓమి' ఎందుకు యాక్సెప్ట్ చేస్తాం? కానీ అక్కడ యాక్సెప్ట్ చేసేటట్టుగా తీర్చిదిద్దారు, రూపొందించారు. ఇప్పుడు మన 'పవన్ కళ్యాణ్' సినిమాలో ఆ 'ఓజీకి ఎదురుగా నిలబడే ఒక ధైర్యవంతమైన క్యారెక్టర్ ఆఫ్‌కోర్స్ విలనే తీర్చిదిద్దారు. దీనికి తమన్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిన్నటి వచ్చిన రోజున 'ఓమి' అంతకుముందు జస్ట్ టేస్ట్ చూస్తే నిన్న ఆ శాంపిల్ మొత్తం మనకి వినిపించారు. మనస్ఫూర్తిగా వీణులు విందు అంటాం కదా! అలా తినిపించారు. అందులో ఏంటంటే ఆశ్చర్యం మరి ఎక్కడో లండన్ ఎళ్తున్నాడు. రకరకాల జపాన్ వాయిద్యాలతో కోటోనో, కీటోనో వాటిలో వాయిస్తున్నాడు. తన ఎఫర్ట్స్ 1000 టైమ్స్ పెట్టాడు అనిపించుకోవచ్చు. 117 మందితో వాయిద్యకారులని ది బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాడుతున్నాడని చెప్పాడు ఆయనే. అలా చెప్తుంటే అసలు ఆ మాట వింటుంటేనే చాలా అభిమానులకు పూనకాలొస్తున్నాయన్నమాట. ఈ 'ట్రాన్స్ ఆఫ్ ఒమి' అంటే ఇమ్రాన్ హష్మి మీద చేసినటువంటి సాంగ్ చూస్తే ఈ మెరుపులు, ఉరుములు అంటాం కదా! అంటే థండర్స్. ఆ థండర్స్ ఎలా అయితే ఉంటుందో ఒక మంచి ఒక మ్యూజిక్ వింటూ ఉంటే సెల్ ఫోన్‌లో కాదు. ఒక ఆడియో బాక్స్‌లో ఎక్కడైనా వింటే దడదడలాడుతుంది. ఎన్ని సార్లు విన్నా అది వినబుద్దవుతుంది. ఆ పాటలో అసలు పవన్ కళ్యాణ్ ఏమిటి అని మనకు కనపడిపోతున్నాడు. ఇమ్రాన్ హష్మిని బట్టి పవర్ స్టార్ ఎలా ఉంటాడు, వాళ్ళిద్దరి మధ్య ఎలా ఉంటుంది అనేది ఆ థండర్స్‌ని మరిపించేలా సౌండ్స్ బ్యూటిఫుల్. ఇంకా పాడిన వాళ్ళు కూడా దానికి ధీటుగానే నేను చూసిన దాన్ని బట్టి 'హర్ష', 'శృతిరంజని' 'ప్రణతి', 'శృతిక' ఇలా వీళ్ళంతా కలిసి ఆ పాటని ఎక్కడికో తీసుకెళ్లారు. 'డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్' వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చూస్తే అసలు దేనికి దానికే హైలైట్. 'ప్రియాంక అరుళ్ మోహన్' ఆ అమ్మాయి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ఫీమేల్ లీడ్ చేస్తోంది. అలాగే ఇందులో కూడా చూస్తే ఇమ్రాన్ హష్మి మనం ఆహ్, యాంటీ హీరో మన క్యారెక్టర్ చేస్తూ ఉంటే, తర్వాత మనకి 'ప్రకాష్ రాజ్' మలయాళం నుంచి వచ్చిన 'అర్జున్ దాస్', 'శ్రీకాంత్' ఇలాంటి వీళ్ళంతా కూడా క్యారెక్టర్‌లు చేస్తున్నారు. మంచి మంచి క్యారెక్టర్‌లు చేస్తున్నారని కూడా మనకి దీనికి వచ్చినట్టు అప్డేట్. ఈ సినిమాలో ఒక తమన్ కూడా వన్ ఆఫ్ ది పిల్లర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ఆఫ్‌కోర్స్ 'సాహో సుజిత్' ఆ 'సాహో' ఫస్ట్ సినిమాతోనే అతను చాలా స్టైలిష్ డైరెక్టర్ అని మనకు ప్రూవ్ అయింది. ఇప్పుడు 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' యొక్క ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళ అభిమానుల యొక్క వాళ్ళ కోరికల్ని దృష్టిలో పెట్టుకొని ఈ 'ఓజీ' చేస్తారు. అది ఇప్పటికే మొత్తం ఎవరైతే ఈ క్రిటిక్స్ ఉంటారో దీని మీద హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ హై ఎక్స్‌పెక్టేషన్ ఉండే కాదు. ఈ ఓవర్‌సీస్ బిజినెస్ 1 మంత్ ముందే మొదలెడితే ఇప్పటిదాకా ఆహ్, మొత్తం హైయెస్ట్ సేల్స్ ఏ సినిమాకి లేనంత సేల్స్ ప్రీమియర్ షోస్ గాని వాటిలకి గాని అక్కడ నార్త్ అమెరికాలో, అక్కడ అలాగా సౌత్ అమెరికాలో కూడా అలా ప్రపంచంలో అక్కడ ఉన్న ఎన్ఆర్‌ఐస్ టికెట్లు పెట్టి వాళ్ళ ఉత్సాహాన్ని తెలుపుతున్నారు. ఇంకా మనకి బుక్ మై షో లాంటివి ఇంకా ఓపెన్ అవుతే ఆ సర్వర్‌లు కూడా క్రాక్ అవుతాయి నాకు తెలిసి. ఎందుకంటే చాలా థియేటర్లు ఇస్తారు. డెఫినిట్‌గా ఓన్లీ ఫ్యాన్సే కాదు, మిగిలిన అభిమానుల ఫ్యాన్స్ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ 'ఓజీ'. 'పవర్ స్టార్' గురించి థియేటర్‌లో చూడడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సినిమా 25 వస్తుంది. బాక్స్ ఆఫీస్‌లో బద్దలవ్వడం ఖాయం. అలాగే ఇంతకుముందు ఇండస్ట్రీ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండవు చరిత్రలో. కొత్త రికార్డ్స్ 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ తరపున క్రియేట్ అవి తీరుతాయి. ఇది డెఫినిట్‌గా అభిమానులు ఎక్స్‌పెక్టేషన్స్ మించి ఉంటుందని చెప్పి ఇప్పటికే ప్రొడక్షన్ యూనిట్ గాని చాలామంది చాలా రకాలు చెప్పారు. దీనికి సంబంధించిన ఈ 10 రోజుల పబ్లిసిటీ కూడా వినూత్నంగా 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ కూడా వస్తారు, చేస్తారు. అలాగే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా మెగాస్టార్ వస్తారనేటువంటి మాటలన్నీ వినపడుతున్నాయి. కాబట్టి ఈ 'ఓజీ' సినిమాలో ఇప్పుడు మనం మాట్లాడు 'ట్రాన్స్ ఆఫ్ ఒమి' ఇదొచ్చిన తర్వాత మనమంతా మళ్ళా ఆ 'ఓజీ ట్రాన్స్‌లోనే ఉన్నాం మనం ఆల్రెడీ. ఈ 'ఒమి ట్రాన్స్' వచ్చిన తర్వాత మొత్తం మన ట్రాన్స్ మొత్తం మన మైండ్, మన ఆలోచనలన్నీ కూడా 'ఓజీ' చుట్టూ పరిభ్రమిస్తూనే ఉన్నాయి. అలాగే చూస్తే ఇది కలెక్షన్‌ల సునామీ సృష్టిస్తుందని కూడా మనం 'ఫైర్ స్టోమ్' అన్నారు ముందు. తర్వాత ఇప్పుడు 'కలెక్షన్ స్టోమ్' అని చెప్పాలి. ఈ మన 'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్ ఏంటో తెలీదు అన్నీ కలిసొచ్చే కాలం అన్నట్టుగా అభిమానులకి ఇంతకన్నా పండగలు లేదు. దసరా పండగ అంతా మనదే. దసరా ఓ 10 రోజులు ముందుగానే వచ్చేసినట్టుగా ఉంది పరిస్థితి. తర్వాత దసరా నవరాత్రుల నుంచి దీపావళి దాకా ఇంకా మాట్లాడితే సంక్రాంతి దాకా కూడా మన 'ఓజీ' మనందరిని అలరిస్తుందని మనం డెఫినిట్‌గా ఆశించొచ్చు. నో డౌట్ మనకి మన కరువు తీరిపోతుంది. 'పవర్ స్టార్' గురించి మనం పెట్టుకున్న ఆశలన్నీ మనకి ఇప్పటిదాకా ఈ మనం అక్కడక్కడ సంతృప్తి పడ్డాం. ఇక్కడ సంతృప్తి పడక్కర్లే. నో బౌండరీస్ ఇక. మన 'పవర్ స్టార్‌కి' ఆయన పాన్ ఇండియా స్టార్ కూడా అని అనట్లేదు. ఈ ఓవర్‌సీస్ అయి చూస్తే ఈస్ ద గ్లోబల్ స్టార్. వన్ అండ్ ఓన్లీ గ్లోబల్ స్టార్ ఇంకా మాట్లాడితే. కాబట్టి ఇప్పుడు ఆయనకి హద్దులు లేవు. ఆయన రాజకీయ నాయకుడిగా, ఒక మానవతావాదిగా ఏ రకంగా అయితే ఆయన ఉంటారో, ఆయన్ని ఎప్పటినుంచో 30 ఏళ్ళు సుమారు 95, 96 నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆ 30 ఏళ్ల దాంట్లో మనకి ఎన్నో, ఎన్నో అద్భుతాలు ఆయన ఇచ్చాడు. ఇప్పుడు మహా అద్భుతం ఆయన ఇవ్వబోతున్నాడు 'ఓజీ' ద్వారా అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలను. మనందరం వెయిట్ చేద్దాం. ఈలోగా మీతో పాటు ఈ 'ఓజీ' అప్డేట్స్ ఇలా పంచుకుంటూ ఉంటాను. సో, ఆల్ ది బెస్ట్ టు 'ఓజీ' అండ్ ఆల్ ది బెస్ట్ టు మై ఫేవరెట్ హీరో, మై ఫేవరెట్ గాడ్ 'పవన్ కళ్యాణ్'. థాంక్ యూ.